ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక తొలిసారిగా సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్ ఫ్లైట్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆగమనం జరిగింది. ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేష్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మొదటిసారి కమర్షియల్ ఫ్లైట్లో వచ్చిన మంత్రి నారా లోకేష్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగం మాధవి, విష్ణుకుమార్ రాజు, ఈశ్వర్రావులు ఘనంగా పూలమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులతో పాటు భారీ సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక, రవాణా రంగాల్లో నూతన అధ్యాయం మొదలైందని నేతలు హర్షం వ్యక్తం చేశారు.